వారికి ఎవరైతే మంచి ఆలోచనతో సత్ప్రయోజనపూరితమైనటువంటి పరిపాలన కావాలి అనుకుంటారో వారికి యోగతుల్యమైనటువంటి పరిపాలన వీరి ద్వారా ఖచ్చితంగా అందుతుంది. దుష్టులకు ఆ యొక్క నరసింహస్వామి అష్టమరాహు యొక్క దోషాన్ని ఖచ్చితంగా తీసివేస్తారు. ఇక సింహరాశి 11 ఆదాయం 11 వ్యయం, 3 రాజపూజ్యం 6 అవమానం. వారి వారి యొక్క స్థితిగతులు ఆలోచించగా అష్టమ శనీశ్వరుడు వస్తాడు. ఆరోగ్యం ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. రాజకీయ నాయకులైతే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. మన వాక్యే మనకు ప్రధానమైనటువంటిది. మన హృదయం ఎంత మంచిగా ఉన్నప్పటికీ జిహ్వాగ్రే వర్ధతే లక్ష్మి, జిహ్వాగ్రే మిత్రబాంధవాః, జిహ్వాగ్రే బంధనం ప్రోక్త, జిహ్వాగ్రే మరణం ధ్రువం. మనకు మంచి కానీ చెడు కానీ మన యొక్క పదను నిలబెట్టేటువంటిది కానీ మన యొక్క నాలికనే. మరి రాజపూజ్య అవమానాలనేటువంటివి ఎప్పుడైతే మనకు తేడాగా ఉందో ఆ సంవత్సరం ఖచ్చితంగా మనం చేయాల్సినటువంటి అంశం రోజుకు 1 గంట సేపైనా మౌనవ్రతంగా ఉండాలి. ఖచ్చితంగా మంచి ఫలితం అనేటువంటిది కలుగుతుంది. ఈ రాశి వారికి ఖచ్చితంగా అవసరం. వీరు చేయాల్సింది సూర్యోపాసన నిత్యం చేసుకోవడం చేత చాలా మంచి కలుగుతుంది. ఇక కన్యారాశి 14 ఆదాయం 2 మాత్రమే వ్యయం, 6 రాజపూజ్యం 6 అవమానము. ఇక ఈ రాశిలో నవమ స్థానంలో బృహస్పతి ఉన్నాడు. నవమ స్థానంలో బృహస్పతి ఇప్పుడు మారడం చేత దశమ స్థానానికి ఏర్పడడం చేత బృహస్పతి చాంచల్యపూరితమైనటువంటి బుద్ధితో ఆయన చలనం అనేటువంటిది జరిగింది. స్థిరచిత్తుడు అయినటువంటి వారికి చంచల బుద్ధి ఎప్పుడైతే ఏర్పడుతుందో కొన్ని విధమైనటువంటి ఇబ్బందులు ఏర్పడతాయి. మన రాజు, మన తెలంగాణ రాజు అయినటువంటి రేవంత్ రెడ్డి గారిది కన్యా రాశి. ఎప్పుడైతే బృహస్పతి ఇన్ని రోజులు ఒక మంచి స్థితిలో ఉన్నారో ఆయనకు మే 14 తారీఖు రోజున ఎప్పుడైతే మారుతారో ఇంకా కూడా పదవి గండాలు ఎక్కువగా ఉండడానికి ఖచ్చితంగా అవకాశం. ఎందుకంటే అన్యోన్య వైరం క్షితిపాలకానాం, రాజులకు అన్యోన్య వైరం ఉంటుందని పంచాంగం చెప్తున్నటువంటి అంశం. అయ్యా మీరు మీ యొక్క సీటు పైన ఖచ్చితంగా దృష్టి పెట్టుకోండి, తర్వాత కాపాడుకోవడమే మీకు తథ్యము. మరి దానితో పాటుగా కన్యారాశి వారికి ఇంకా కూడా చేయాల్సినటువంటి స్థితుల్లో వీరికి కూడా బృహస్పతి ఎప్పుడైతే దశమ స్థానానికి వెళ్ళాడో బృహస్పతి యొక్క అనుగ్రహం చేత కోసం వారు దక్షిణామూర్తి ఆరాధన చేయడం కూడా చాలా మంచిది. ఇక తులారాశి 7వ రాశి, 11 ఆదాయం 5 మాత్రమే వ్యయం. డబ్బులు కావాలనుకుంటే తులారాశి దగ్గర చాలా దొరుకుతుంది, ఆ వారిని అప్పడగొచ్చు. అంతేకాకుండా 2 ఆదాయం వారికి 2 రాజపూజ్యం 2 అవమానము. వారికి నవమ స్థానంలో బృహస్పతి వచ్చాడు. చాలా మంచి స్థితులు కలగడానికి అవకాశం, పూర్వ ఆధారతుల్యమైనటువంటి స్థితులు కూడా కలుగుతాయి. ఇంకొక అంశం కూడా, మన యొక్క ఈ తెలంగాణ రాష్ట్రంది కూడా ఈ యొక్క తులారాశి, తెలంగాణ రాష్ట్రంలో కొత్త పంటలు ఎక్కువ వేయడానికి అవకాశము. రైతులు అసంతృప్తిగా ఉంటూ కొన్ని ఇబ్బందులు సంవత్సర చివరి కాలంలో ఏదైతే అతివృష్టి అవుతుందో వారికి కొన్ని ఇబ్బందులు ఖచ్చితంగా తప్పవు. సరైనటువంటి పంట ఆ వర్షధాతువులను తెలుసుకొని మీరు పంట వేసుకోండి. ఇక ఈ సంవత్సరంలో వీరు చేయాల్సినటువంటి దేవతారాధన, పంచమంలో రాహు ఉన్నాడు కాబట్టి గోవు ఆరాధన చాలా శ్రేష్టం. ఆవులను పెంచండి. ఆవుకు పౌర్ణిమ అమావాస్య రోజు మంచి ఆహారం పెట్టి నమస్కారం చేసుకోండి. ఇక వృశ్చిక రాశి 2 ఆదాయం 14 వ్యయం, 5 రాజపూజ్యము 2 మాత్రమే అవమానము. వీరికి కూడా ఈ రాశిలో ఉన్నటువంటి వారికి బృహస్పతి అష్టమ స్థానంలో కొన్ని రోజులు ఉంటాడు.
సంవత్సరాంతం వరకు కూడా ఉన్నప్పటికీ ఆర్థిక వ్యవస్థల్లో, వ్యాపారాదుల్లో కొన్ని ఒడిదొడుపులు తప్పవు. విద్యార్థులు అధిక శ్రమ పడాల్సినటువంటి స్థితి. రాజకీయ నాయకులకు మాత్రం సంపూర్ణ శుభ ఫలితాలు కలుగుతాయి. వారికి సుబ్రహ్మణ్య దేవత యొక్క అనుగ్రహం చేత మంచి కలుగుతుంది. ధనుర్రాశి 5 ఆదాయం 5 వ్యయం. ఇక ఈ యొక్క దీనికి రాజపూజ్య అవమానాదులు 1 రాజపూజ్యం 5 అవమానం. మన యొక్క బీఆర్ఎస్ పార్టీది కూడా ధనుర్రాశే. మరి మీడియా రంగం మనను అప్రస్తుతి చేయడానికి, మనను ఆ విధమైనటువంటి ప్రచారం దుష్ప్రచారం చేయడానికి అవకాశం ఉండేటువంటి సంవత్సరం అని చెప్పాను. ఖచ్చితంగా మన యొక్క పార్టీలో ఉండేటువంటి నాయకులు చాలా జాగ్రత్త తీసుకోవడం, మీడియాతో మాట్లాడే ముందు జాగ్రత్త తీసుకోవడం చాలా మంచిది. ఇంకొక విషయం కూడా చెప్పాను. మరి ఆ బృహస్పతి సప్తమ స్థానంలో ఉన్న సందర్భంలో మనము ఖచ్చితంగా బల్లగుద్ది చెప్పేటువంటి స్థితి ఏమిటి అనంటే, ఒక వార్డు మెంబర్ నుంచి ఎమ్మెల్యే ఎంపీ స్థాయి వరకు కూడా ఏ యొక్క ఎన్నికలు కానీ వచ్చేటువంటిది ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీయే ఈ సంవత్సరంలో. కానీ రాజులు ఎన్నికలు పెట్టడానికి ఇబ్బంది పడేటువంటి స్థితులు ఉంటాయి. వారి రాజ్యాధికారమే కాపాడుకోనేటువంటి స్థితి. కోర్టులు ముందుకు వచ్చేసి వారికి మొట్టికాయలు వేస్తేనే ఎన్నికలు పెట్టేటువంటి స్థితి అవుతుంది. కనుక ఎన్నికలు వీలైనంత వరకు ఎక్కువ వాయిదా పడడానికి అవకాశం ఉండేటువంటి స్థితి ఉన్నది. ఎందుకంటే శనికి కూడా కొన్ని ఆధిపత్యాలు అనేటువంటి వచ్చాయి కాబట్టి, శని మందుడు కాబట్టి. ఇక ఈ రాశివారు చేయాల్సినటువంటి దేవతారాధన, రుద్రునికి ఆరాధన చేసుకోవడం మంచిది శివునికి. మకర రాశి 10వ రాశి 8 ఆదాయం 14 వ్యయం, 4 రాజపూజ్యం 5 అవమానం. వీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి స్థితి రాశుల్లో వీరు కూడా ఒకరు. ఎందుకంటే షష్ఠమ స్థానంలో బృహస్పతి షష్ఠ స్థానంలోకి వెళ్తారు. తృతీయంలో శనైశ్వరుడు ఉండి ఒక మంచి ఏమిటంటే ఆరోగ్యం చాలా మంచి అవుతుంది. చాలా రోజుల నుండి బాధపడేటువంటి వారు ఉన్నారు, కుటుంబంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ద్వితీయంలో రాహు ఉన్నారు కాబట్టి వీరు కూడా రావి చెట్టుతో కూడుకున్నటువంటి ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన వీరికి మంచి ఉపాయాన్ని ఇస్తుంది, ఉపకరిస్తుంది. వీరు కూడా దక్షిణామూర్తి ఆరాధన వీరికి బృహస్పతి దోషాలు నివృత్తి చేస్తుంది. ఇక కుంభరాశి 8 ఆదాయం, వీరు కూడా 14 వ్యయం, 7 రాజపూజ్యము 5 అవమానము. వీరికి ఈ యొక్క ఏళ్నాటి శని 5 సంవత్సరాలు పోయి చివరిగా 2.5 సంవత్సరాలు నిన్న 29వ తారీఖు రోజున శనీశ్వరుడు ఎప్పుడైతే మారాడో అప్పుడు వారికి ఆ విధంగా వీరికి కొంత సౌఖ్యాలు ఏర్పడడానికి అవకాశము. మీరు ఎవరైతే ప్రజాక్షేత్రంలో ఉన్నటువంటి ఈ యొక్క రాశుల వారు ఉన్నారో కొంత మీరు ప్రజాక్షేత్రంలో తగ్గిపోయారు కనుక వెళ్ళి ఖచ్చితంగా ప్రజలతో మమేకం అనేటువంటిది అవ్వడం చాలా మంచిది. ఎందుకంటే మీకు ఖచ్చితంగా సత్ఫలితం అనేటువంటిది లభిస్తుంది. ప్రజలను మీను ఆదరిస్తారు. నిరుత్సాహపడాల్సినటువంటి అవసరం లేదు. పంచమంలో బృహస్పతి ఉన్నాడు కాబట్టి చాలా మంచి ఫలితాలు రాబోయే కాలంలో చూస్తారు. ఇది బీజతుల్యంగా కొత్తగా ఉన్నటువంటి రాజకీయ నాయకులకు ఖచ్చితంగా ఉపయోగపడడానికి అవకాశమే. వీరు చేయాల్సినటువంటి దేవతారాధన కూడా రాహు లగ్నంలో ఉన్నాడు కాబట్టి సర్వబాధా ప్రశమనం త్రైలోక్యస్యాఖిలేశ్వరి అమ్మవారే మీలను కాపాడుతుంది. నిత్యం ఉపాసనాపూర్వకంగా ఉండండి. మీనరాశి వారు 5 ఆదాయం 5 వ్యయం చివరి రాశి. ఇక 3 రాజపూజ్యం 1 అవమానం. మనము ఆ యొక్క మీనరాశి వారికి ఏల్నాడు శని యొక్క ఫలితం ఎక్కువ అనుభవించేటువంటి స్థితి. చాలా ఆరోగ్యం కాపాడుకోవాలి. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. ముఖ్యంగా దూర ప్రయాణాదులు చాలా చెయ్యకూడదు. వారికి తృతీయ రాజ్యపూజ్యం 3 ఉంది కాబట్టి రాజులకు, మీనరాశిలో ఉన్నటువంటి రాజులకు పూర్వం కంటే చాలా మెరుగైనటువంటి స్థితులు ఏర్పడతాయి. వీరు చేయాల్సింది కూడా నిత్యం ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేసుకోండి.
బృహస్పతి యొక్క ఆరాధన చెయ్యండి, సకల విధమైనటువంటి మంచి కలుగుతుంది. మనకు కావలసింది ఏమిటయ్యా, ఏ దేవతారాధన చెయ్యాలి అని అంటే మనం